మిమ్మల్ని ర్యాపిడ్ ఫైర్ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను, ఫటా చెప్పేద్దాం. ఓకే, యువర్ ఫేవరెట్ హీరో? ప్రభాస్. ఓకే, ఎందుకు కట్అవుట్? ఏమో చిన్నప్పటి నుంచి ఇష్టం బాగా, అంతే. అంతేనా? మీ అబ్బాయికి? వాడికి ఇంకా వాడు ఇంకా ఏవో ఇవన్నీ చూస్తూ ఉంటాడు, కార్టూన్స్ అని అవన్నీ ఇవన్నీ. డోరేమన్ నాన్న నా ఫేవరెట్ హీరో అంటాడేమో. అవి కూడా కాదు, ఎవరో ఉంటారు వాళ్ళకి ఏదో ఏవో ఉంటాయి సంథింగ్, అవే అందులో అవే ఎక్కువ చూస్తాం. ఓకే, డయానా రోమా అని చెప్పి ఉంటారు, వాళ్ళిద్దరు వీడియోస్ ఎక్కువ చూస్తుంటాడు. మీకు చెప్తూ ఉంటాడు స్టోరీస్, నాన్న ఇలా జరిగింది అలా జరిగింది అని. ఓకే, నెక్స్ట్ మీ ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ నాకు సమంత అంటే చాలా ఇష్టం. ఓ సూపర్. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ ఫుడ్? నేను చాలా ఫుడ్డీ. మా అత్తయ్య చేస్తుంటారు రొయ్యల బిర్యానీ. ఓహో, ఓకే, రొయ్యల బిర్యానీ ఇష్టం. అదే, అండ్ మటన్ కర్రీ అవి చేస్తుంటారు, అది బాగా ఇష్టం. మీరు బట్ ఫుడ్ అంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఓన్లీ సలాడ్స్ అని అవన్నీ అదే ఆకులు అలమలు అంతే. పాపం అన్ని విష్ణువే ప్రిపేర్ చేస్తూ ఉంటది అసలు. ప్రొడక్షన్ ఫుడ్ నిజానికి హోమ్లీగా కుక్ చేసుకొని తినే ఫుడ్ కంటే ఎక్కువ శ్రమ అదే తెలుసా, సలాడ్స్ ప్రిపేర్ చేయడం. అన్ని నీట్ గా అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేయాలి, అవన్నీ చేయాలంటే చాలా టైం పడుతూ ఉంటుంది. సో మార్నింగే లేచి తను అవన్నీ చేసేస్తూ ఉంటది. ఇంకా విష్ణుకి కావాల్సిన ఫుడ్ అమ్మ చేస్తుంటారు. ఓ నైస్. సో అలా కుదురుతుంది, మంచి కోఆర్డినేషన్ కుదిరింది అంతా కూడా. నెక్స్ట్ మీరు విష్ణుప్రియ గారు కలిసి లాస్ట్ క్రేజియస్ట్ థింగ్ ఏమైనా చేశారా? క్రేజియస్ట్ థింగ్స్ మీన్స్ అంటే ఎలా? లైక్ అంటే మీ ఇద్దరు కలిపి ఎవరి మీద ప్రాంక్ లాంటిది, అంటే తెలియనిది, జనాలకి తెలియనిది, మీరు దాచుకున్నది, మీకు ఒక మెమరబుల్గా ఇప్పటికీ ఆ పర్సన్ చూస్తే మీ ఇద్దరు చూసుకొని నవ్వుకునే సందర్భాలు లాంటివి ఏమైనా? అలాంటివి ఏం లేవు యాక్చువల్లీ, చిన్న చిన్న సిల్లీ థింగ్సే ఉంటాయి. బట్ మేము అచీవ్ చేసిన క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే, మా మ్యారేజ్ అయ్యి 8 years అయింది కదా, లాస్ట్ ఇయర్ ఒక 4 days గ్యాప్ పెట్టుకుని ఫస్ట్ టైం మేము హనీమూన్ ట్రిప్ లాగా గోవా వెళ్ళాం, పక్కన గోవాకి, అంతే. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా. పాపం విష్ణుప్రియ గారు. బట్ మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ రోజులు ఎవరున్నారు బయటికి అంటే బెంగళూరు అని అవన్నీ ఇవన్నీ కేరళ ఇవన్నీ ఫ్రెండ్స్తో తిరిగాం, కానీ మేమిద్దరం ఒక లేదు మన ఇద్దరం ఎక్కడికన్నా వెళ్ళాలి అని చెప్పి ఇద్దరం సరదాగా ఒక 3 days అవుటింగ్కి వెళ్దామని గోవా వెళ్ళాం. బాబు గోవా కూడా ఫస్ట్ టైం ఇద్దరం వెళ్ళాం. ఓకే ఓకే, అక్కడ ఏమన్నా కామెడీ ఏమైనా జరిగాయా? అక్కడ కూడా ఈ వీడియో షూట్స్ యూట్యూబ్ అంటూ బిజీ ఉన్నారా? లేదు, అంటే 3 days వెళ్ళాము, 4 days ట్రిప్ కదా. 3rd day మాకు సర్ప్రైజింగ్ అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చేసారు. ఓకే వచ్చారా, ఓకే రండి, వాళ్ళు మాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట, అంతే. లాస్ట్ ఇయర్ ప్రతిసారి వేల్ ఎంట్రీ అంటే అయ్యో మొత్తానికి అలా జరిగిపోయింది. పాపం మీరు వెళ్ళారు కానీ పోన్లేండి, 3 days అయితే ఉన్నారు కదా. అవును. మీరు కుక్ చేసి విష్ణుప్రియకి ఏదైనా సర్ప్రైజింగ్గా పెట్టాలి అనుకుంటే ఏం కుక్ చేస్తారు? సర్ప్రైజింగ్ ఏం లేదు, తెలిసే కుక్ చేస్తుంటాను. నేను కిచెన్లోకి వెళ్తే వాళ్ళకి తెలియకుండా ఉండదా మొత్తం. పోనీ వాళ్ళు లేకుండా నేను కిచెన్లోకి వెళ్దామని సరే, ఏది ఎక్కడ ఉందో నాకు తెలియదు, గందరగోళం అయిపోద్ది. సో ఇది ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉంది అని అడిగేసరికి నేనేం ఐటెం చేస్తాను అనేది వాళ్ళకి తెలిసిపోద్ది. ఫోన్ చేసి సో నేను లాక్డౌన్లో కొన్ని నేర్చుకున్నా వంటలు అవి బాగా. అందులో గోంగూర చేపల పులుసు బాగా పెడతాను నేను. అది నేను చేస్తే తనకి ఇష్టం అనమాట, అంతే. మీరందరూ కరోనా చెఫ్స్ అన్నమాట. కరోనా చెఫ్స్ ఆల్మోస్ట్ అందరూ కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ ఎన్ని నేర్చుకున్నాను నేను కోవిడ్. అప్పటికి యూట్యూబ్ లేదు, అప్పటికి యూట్యూబ్ పెట్టలేదు, కానీ వైరల్ అయిపోయాయి అసలు. అప్పటికి యూట్యూబ్ ఉంటే డైలీ మేము ఇద్దరం ఒకే దగ్గర ఉండి మొత్తం అసలు ఎన్ని వీడియోస్ వచ్చేవో లెక్కలేదు. అప్పట్లో వైరల్ కూడా అయిపోయాము. సో అప్పుడు ఫుటేజ్ ఏదన్నా ఉన్నా బాగుండేది, సరదాగా అన్ని మెమరీస్ రీకలెక్ట్ చేసుకోవడానికి. ఓహో మన లైఫ్లో కోవిడ్ అనేది ఇంత మార్పు తెచ్చింది అని చెప్పేసి చూసుకోవడానికి ఉండేది. జనరల్గా ఎవరికైనా సరే వైఫ్ అనేసరికి ఏదైనా సర్ప్రైజ్ చేద్దాము అనిపిస్తూ ఉంటుంది వైఫ్ని. వైఫ్ హస్బెండ్ని చేస్తుంటున్నారు, హస్బెండ్ వైఫ్ని చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో. అంత టైం లేకపోయినా సరే టైం కేటాయించి సర్ప్రైజ్ చేసిన డే ఏదైనా ఉందా విష్ణు గారికి? చాలానే ఉన్నాయి. అవి ఎలా ఉంటాయి అంటే సర్ప్రైజెస్
సో లైక్ బర్త్డేకి చిన్న చిన్న సర్ప్రైజ్లు అలాంటివి అంతే. మీ ఇద్దరు కలిసి మీ లైఫ్లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటారు? మా పేరెంట్స్కే చెప్పుకోవాలి మేము ఇద్దరం. అంటే సో వాళ్ళు మా మీద నమ్మకంతో మాకు మ్యారేజ్ చేసి అండ్ సరే మా మీద వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది కాబట్టి మేము అప్పుడే ఇంకా స్టార్టింగ్ ఏజ్, నాకు 23 తనకు 22. సో అంత యంగ్ ఏజ్లో ఇంకా సెటిల్ అవ్వకుండా మ్యారేజ్కి ఒప్పుకున్నారు కాబట్టి మమ్మల్ని నమ్మినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్. వాళ్ళ నమ్మకాన్ని మీరు మమ్ము చేయలేదు. చక్కగా మీరు సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు. లక్కీలీ ఎటువంటి ప్రభావం చూపించకుండా మంచిగా ఉంటే అదే సంతోషం వాళ్ళకు కూడా. అంటూ ఉంటారా మంచి అల్లుడు దొరికాడు అని వాళ్ళు, మంచి కోడలు దొరికింది మీ మదర్ వాళ్ళు, ఎప్పుడన్నా అంటూ ఉంటారా సందర్భం వచ్చినప్పుడు? అనుకుంటారు. అంటే మాకన్నా ఎక్కువ బయట వాళ్ళు అనుకుంటారు, అరే పిల్లలు బాగా కష్టపడుతున్నారు. మేము కూడా అనుకుంటున్నాం, ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు, ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. టచ్ ఫుడ్ అలానే అనుకోండి. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఇంత అయ్యారు కదా, ఒకవేళ ఏదైనా పెద్ద మూవీ అవకాశం వచ్చి ఇప్పుడు తగ్గిన దానికన్నా డబల్ పెరగాలి, ఈ క్యారెక్టర్కి ఇదే ఉండాలి అని అంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారా? అవ్వాలండి. ఆర్టిస్ట్ అన్నప్పుడు ప్రతిదీ చేయాలి. అంత వెయిట్ మళ్ళీ నేను గెయిన్ అయినా సరే తగ్గడం తెలిసినోడికి పెరగడం చాలా ఈజీ, తగ్గడమే చాలా కష్టం. అవును, అది తగ్గడం ఎలా అనేది ఒక ఫార్ములా మన దగ్గర ఉంది. సో ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి, ఒక కన్సిస్టెన్సీతో మనం వర్కౌట్స్ చేయాలి. ఆల్రెడీ అన్నీ అలవాటు పడి ఉన్నాం కాబట్టి మనం పెరిగినా సరే మనం ఓల్డ్ డేస్లో ఎంత కష్టపడింది మనం గుర్తు తెచ్చుకుంటే ఈజీగా అచీవ్ చేయొచ్చు. అంతేనా? ఓకే, అలాంటి రోల్ కూడా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి మేము ఊహించుకుంటున్నాం అనమాట. అనుష్క గారు చూడండి, సైజ్ జీరో మూవీకి ఎంత ఎఫర్ట్స్ పెట్టి అంత గెయిన్ అయిపోయి అవన్నీ చేస్తున్నారు. వాళ్ళు స్టార్స్ లేండి అంతే. సో ఇప్పటికిప్పుడు మీరు ఎవరికైనా ఫోన్ చేసి చెయ్యమని చెప్పట్లేదు, ఫోన్ చేసి నాకు ఇదిగో ఈ హెల్ప్ కావాలి, నేను ఈ కష్టంలో ఉన్నాను అంటే సాల్వ్ చేసే పర్సన్స్, అంటే అది ఫినాన్షియల్గా అని కాదు, మోరల్గా కావచ్చు, ఒక సలహాగా కావచ్చు, ఎవరైనా ఉన్నారా మీ క్రేజీ కపుల్లో అయినా లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో అయినా? అందరూ ఉన్నారు. పర్టికులర్గా ఒకరిని చెప్పాలంటే ఎవరిని చెప్తారు? ఒకళ్ళని కాదు, అసలు మేము టక్మని ఏంటి నాకు ఒక ప్రాబ్లం ఉంది అనేంత వరకు నేను ఏ సిచ్యువేషన్ని రేజ్ చేయను. అలా కనుక వస్తే నా డైలీ లిస్ట్లో ఫ్రెండ్స్ అనే కాదు, A to Z నా బాండింగ్ అందరితో అలా ఉంటుంది కాబట్టి A to Z నేను ఎవరికి కాల్ చేసినా అందరు రెస్పాండ్ అవుతారు. ఫస్ట్ ఎవరికి చేస్తారు? చెప్తున్నాను కదా, ర్యాండమ్గా నేను టక్మని తీసి ఆ మూమెంట్లో ఆ సిచ్యువేషన్ బట్టి నేను ఎవరికి కాల్ చేయాలో అలాగే చేయాలి అంతే. వచ్చిన సిచ్యువేషన్ బట్టి నేను ఎవరికి కాల్ చేసినా అందరు రెస్పాండ్ అవుతారు అంతే. సో సిద్ధులో హిడెన్ టాలెంట్ ఏంటి అని మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. నాలో హిడెన్ టాలెంటా ఏమోండి, నాకు కూడా తెలియదు, మీరే చెప్పాలి. మేమే చెప్పాలంటారా? అయితే ఫ్యాన్స్ కామెంట్ పెడతారులేండి, మీరే పెట్టండి. ఎందుకు అంటే హిడెన్ టాలెంట్ మీకే తెలుస్తుంది, మాకు తెలియదు కదా, మీరు ఎప్పుడు చూపించుకోరు కదా, చూపిస్తే మేబీ తెలుస్తుందేమో. అలానే ఏమి పర్టికులర్ డాన్స్ అని అనుకుంటున్నాం. డాన్స్ ఉందేమో, అసలు నాకు జీరో డాన్స్, అసలు మినిమం కూడా వచ్చేది కాదు. ఒక షో నుంచి అది కాంపిటేటివ్ షో అయిపోయింది. సో దానివల్ల నేను ఇంకా నేర్చుకుని కసిగా చేయాల్సి వచ్చింది మేబీ. సో అప్పుడు అందరూ అన్నారు ఉంది నీలో డాన్స్, బట్ నువ్వు. సరే, సిద్ధు స్కిన్ కేర్ అడుగుతున్నారు. జనరల్గా అమ్మాయిలు అడుగుతుంటారు స్కిన్ కేర్ గురించి, బట్ మిమ్మల్ని చూస్తుంటే ఆ బ్రైట్నెస్ కానీ ఆ స్మార్ట్నెస్ కానీ అవన్నీ చూస్తూ ఉంటే ఓ చాలా బాగున్నారు లుక్. సో స్కిన్ కేర్ ఏంటి? స్కిన్ కేర్ ఏమీ ఉండదు, ఇక్కడ బాగుంటే ఇక్కడ బాగుంటుంది అంతే. అబ్బా అలా చెప్పొద్దండి. 100%. ఆహా, మేము ఒప్పుకోం, మీరు ఉన్నట్టు చెప్పేయాలి అంతే. అంతే అండి, నేను హ్యాపీగా ఉన్నంతసేపు మీరు ఒక 2 రోజులు ఫుల్గా తినండి, ఫుల్గా జ్యూసెస్ తాగండి, మీరు మాత్రం తాగరు తినరు, ఫుల్గా డిటాక్స్ తీసుకోండి అండ్ స్కిన్ కేర్ ఎక్కువ తీసుకోండి, స్కిన్ రొటీన్ మెయింటైన్ చేయండి. బట్ మీరు మనసు బాగాలేదన్నంతసేపు ఎలా కనిపిస్తారు? సో మనం హ్యాపీగా ఉన్నంతసేపు అంత హ్యాపీ అంతే. డైట్లో ఉన్నప్పుడు మీ ఫాస్ట్ని బ్రేక్ చేయడానికి ఏమన్నా మీ ఫేవరెట్ ఫుడ్ తీసుకొచ్చి లేకపోతే రొయ్యల్ బిర్యానీని తెచ్చి మీ ముందు పెడితే ఏం చేస్తారు? అస్సలు ముట్టుకునేవాడినే కాదు, నన్ను కావాలని ఊరించడానికి కూడా చేసేవారు, బట్ నాకు అది ఆ వైపుకి వెళ్ళేవాడిని కాదు నేను. సరే నేను ఎంత కార్బ్స్ తీసుకున్నా అంటే రేపు దానికి డబుల్ వర్కౌట్ చేయాలి, ఎందుకంత కర్మ, డైలీ మనం చేసుకునేదే ఇక్కడ మెయింటైన్ చేసుకుంటే సెట్ కదా అని